ప్రతిరోజు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకో, ప్రభువా నీ చిత్తమైతే ఇంకొక రోజు నాకు అవకాశం ఈ ప్రభువా, రేపన్నా ఒక ఆత్మను అగ్నిలో నుంచి లాగుతాను, లేదంటే ఇప్పుడే తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేసుకో. ఎందుకంటే నువ్వు తెల్లారిదాకా బ్రతుకుతావు లేదా కూడా గ్యారెంటీ లేదు. ఒకవేళ నీది ఇదే చివరి రోజు అయితే, ఇదే అబద్ధాలతో నువ్వు పరలోకి వెళ్తావా? ఇదే మోసంతో నువ్వు పరదేశకి వెళ్తావా? మళ్ళీ మీకు ఇంకో కన్ఫ్యూజన్, చనిపోగానే ఓ బుర్రను బండేసుకొని పరలోకం వెళ్ళిపోరు. పరలోకం వేరు, పరదైసు వేరు, నరకం వేరు, పాతాళం వేరు. ఇంకా పరలోకము తెరవబడలేదు, నరకము తెరవబడలేదు, పాతాళము తెరవబడింది, పరదేశు తెరవబడింది. 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చాపను చుట్టినట్టుగా చుట్టి అగ్నిగంధకాలతో వేసి ప్రభు మనల్ని తీసుకొని పరలోకానికి వెళ్తాడు. మళ్ళీ సంబరపడిపోకండి, పరలోకం లోపలికి తీసుకెళ్ళడు. ఆయన బయట ఒక చైర్ వేసుకొని కూర్చొని ఇటు పక్క ఆడవాళ్ళని ఇటు పక్క మగవాళ్ళని నుంచోమంటాడు. ఆయన కూర్చునే కుర్చీ పేరే ధవల సింహాసనం. అదే మనకి ఫైనల్ జడ్జిమెంట్, ధవల సింహాసన తీర్పు అంటారు. బైబుల్ చదివితే మీకు కూడా తెలుస్తుంది. కూర్చొని ఆయన కుడిపార్శ్వం మీద యేసు ప్రభు వారు కూర్చుంటారు. అందరూ బైబిల్లో మంచి మంచి భక్తుల పేర్లు, ప్రవక్తల పేర్లు పెట్టుకున్నారు. రే పలానా మార్తమ్మని తీసుకురండి రా. 2 దేవదూతలు వెళ్ళిపోతారు, టింగ్ 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 తీసుకొచ్చి అక్కడ నుంచో పెడతారు. ఏమ్మా మార్తమ్మ, నువ్వు చేసిన పాపాల నిమిత్తం నా కుమారుని భూమి మీదకి పంపించాను, నీకోసం దెబ్బలు తిన్నాడు, హింసపడ్డాడు, ఆఖరికి ప్రాణం పెట్టాడు, మరి నువ్వు నా కోసం ఏం చేసావు అని అడుగుతాడు. ప్రభా నాకు ఇంటికాడ చుట్టాలు వచ్చారయ్యా, 1:30కి అయితే నేను 8:30కి వచ్చాను ప్రభా. అయినా ఇంటికాడ గ్యాస్ లేదయ్యా, అందుకని ఇక్కడ సాంబార్ భోజనం తినిపోదామని వచ్చానయ్యా. అయ్యా నా దగ్గర ఇంకా డబ్బులు లేవయ్యా, అందుకని చిల్లర కానుక వేసానయ్యా, తీసుకెళ్ళిపోయి నరకంలో వేసి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. రే ఫలానా యాకోబుని తీసుకురండి రా. యాకోబు, నువ్వు చేసిన పాపాల నిమిత్తం నా కుమారుణ్ణి భూమి మీదకి పంపించాను, భూమి నా పాదపీఠం, అయినా నేను పంపించాను. ఎందుకు? నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేక. మరి నీ కోసం వచ్చి దెబ్బలు తిని ఉమ్మించుకొని దెబ్బతిని ప్రాణం పెట్టాడు కదా, మరి నువ్వు నా కోసం ఏం చేసావు యాకోబు అని అడుగుతాడు. ప్రభా అయ్యా నేను ఎంత మాందాం అనుకున్నా కుదరలేదయ్యా, ఎవడో కూడా వస్తున్నాడు, ఇక 90 మంది వేస్తున్నాను, నా వల్ల కావట్లేదయ్యా మాంటానికి, అందుకని ప్రభా నన్ను క్షమించయ్యా. రే తీసుకెళ్ళండి రా, వేసేయండి నరకం. అప్పుడు నీకు క్షమాపణ లేదు, భూమి మీద ఉన్నప్పుడే.